హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా అయితే జరుగుతుందన్నమాట. అయితే ఎన్బికే 109 మూవీ తర్వాత బాలయ్య ఎవరు డైరెక్షన్లో నటిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలా డైరెక్టర్ల పేర్లు అయితే మనకు వినిపిస్తుంది కదా. బోయపాటి శ్రీను, సుకుమార్, ప్రశాంత్ వర్మ, పూరి జగన్నాథ్, ఇలా చాలామంది పేర్లు అయితే వినిపిస్తుంది అనమాట. అయితే ఎవరి డైరెక్షన్లో తన యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే నిన్న హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ బాలకృష్ణకు చూపించారు. ఒక స్పెషల్ షో వేసి బాలకృష్ణకు చూపిస్తే బాలకృష్ణ కూడా మూవీ టీంతో పాటు ప్రశాంత్ వర్మను కూడా బాగా అభినందించారనమాట. అయితే వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ వాటికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే లేదనమాట. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక సినిమా ఉండబోతుందని కథ కూడా బాలయ్యకు చెప్పినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. బాలకృష్ణ విన్నట్టుగా బాలకృష్ణ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అలా ఆగినట్టుగా తెలుస్తుంది. బాలకృష్ణ ఎప్పుడైతే ఓకే అంటారో అప్పుడు మూవీ పట్టలేకపోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. బట్ ప్రశాంత్ వర్మ యొక్క టాలెంట్ గురించి బాలయ్యకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ప్రశాంత్ వర్మ యొక్క టాలెంట్ బాలకృష్ణ ఎప్పుడో గుర్తించారనమాట. ఎప్పుడంటే అన్స్టాపబుల్ షోకి ప్రోమోకి డైరెక్షన్ వహించింది ప్రశాంత్ వర్మే కాబట్టి తన యొక్క టాలెంట్ బాలకృష్ణకి అప్పుడే తెలుసు అనమాట. దాన్ని బట్టి వీరిద్దరు అంటే హనుమాన్ మూవీని కూడా బాలయ్య చూడటం ఇదంతా చూస్తుంటే త్వరగా వీరిద్దరు కాంబినేషన్లో సినిమా రావటం అనేది పక్కాగా అనిపిస్తుంది అనమాట. త్వరగా రావాలి కూడా. హనుమాన్ మూవీ ఆ రేంజ్లో ప్రేక్షకులనైతే ఆకట్టుకుంది. మరి చూద్దాం, బాలకృష్ణ ప్రశాంత్ వర్మ వీరిద్దరు కాంబినేషన్లో మూవీ త్వరగా రావాలని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే హనుమాన్ మూవీ నాకు అంత బ్రహ్మాండంగా నచ్చేసింది అనమాట. బాలకృష్ణ లాంటి హీరో, ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్షన్లో సినిమా వస్తే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్టే కాదు, చాలా రికార్డులు అయితే బ్రేక్ చేయటం ఖాయం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.